హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమందీపేశ్వరి ఛానల్. ఈరోజు శనిదేవుని కథల్లో ఇంకొక సంఘటనని తెలుసుకుందామండి. ఏంటంటే శనిదేవునికి ఇద్దరు చెల్లెళ్ళు అన్నమాట. ఒకరు యమునాదేవి, ఒకరు భద్రాదేవి అన్నమాట. యమునాదేవి అంటే మనం యమునికి చెల్లెలు కదా, సంధ్యాదేవి పుత్రిక. ఇప్పుడు ఛాయకి సూర్యదేవునికి కలిగిన పుత్రిక వచ్చేసి భద్రాదేవి. ఈమె సొంతంగా శనిదేవునికి చెల్లెలన్నమాట. కానీ శనిదేవుడు మాత్రము ఇద్దరిని చాలా చెల్లెళ్ళంటే ఎంత ఇష్టమో శనిదేవుడికి. ఇప్పుడు ఎవరున్నారండి, ఎంత ఇష్టపడినా కూడా కొంతమంది డబ్బులుండే వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బులుండే అన్నకి, డబ్బులుండే తమ్ముడికే ప్రాధాన్యత ఇస్తారు. డబ్బులు సరిగా లేని వాళ్ళని పట్టించుకోరు. అన్నయ్యలు అట్టే ఉన్నారు, చెల్లెమ్మలు అట్టే ఉన్నారనమాట. కానీ శనిదేవుడు మనం ఆ టాపిక్ కాదు, మనం శనిదేవుని కథను గురించి చెప్పుకుందాము. శనిదేవుడు అంత బాగా చూసుకున్నాడు. భద్రాదేవి అంటే భద్రాదేవిని బ్రహ్మదేవుడు చెప్తాడనమాట సూర్యదేవునితో. ఈ రాక్షసులు శనిదేవుడు ఏం చెప్తాడు, మంచి కర్మలు చేయండి మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం వల్ల అసురజాతి అంత తపస్సులు యాగాలు చేయడం మొదలుపెట్టింది. అలా యాగాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మనం బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు వీళ్ళంతా సాక్షాత్కరించి వరాలు ఇస్తున్నారు. వరాలు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్యాదగా వండుకోకుండా దేవలోకాలపైన మంచి హోమాలు యాగాలు చేసే ఋషులు ఉన్నారు కదా, వాళ్ళ మీద వెళ్ళి యుద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మంచి దురుద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో చేసే హోమాలని ఏమీ ఇబ్బంది లేకుండా దురుద్దేశంతో ఇప్పుడు మనం వరం తీసుకొని తర్వాత వాళ్ళ మీద దండెత్తుదాము ఇంద్రలోకం పైన అని అట్లా ఆలోచనలు చేసే అసురజాతి యాగాల్ని పాడు చేసేందుకు మనం ఒక ఆలోచన చేసి భద్రాదేవిని సృష్టిస్తున్నాము, వాళ్ళిద్దరికీ మాతాపితలు అని చెప్తాడు. సరే అని చెప్తారనమాట. భద్రాదేవి అంటే ఆమె వికృతాకారంలో గట్టిగా నడిచేసి ఎక్కడ యాగాలంటే అవన్నీ నాశనం చేసేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆమెను జన్మ జరుగుతుంది. ఆ టైంలో ఆమెను శాంతపరచడానికి ఇలాంటి కూతురు మీకు పుట్టిందా అని మళ్ళీ అందరూ గ్రహదేవతలు అందరూ వచ్చి అంటున్నారని చెప్పి చాలా బాధపడిపోతుంటారు. అప్పుడు శనిదేవుడు ఆమెలో ఉండే ఆగ్రహ రూపాన్ని, ఉగ్ర రూపాన్ని తగ్గించేసి తన ప్రేమతో, తన పలకరింపుతో భద్రగా చాలా సౌమ్యరాలుగా, సౌందర్యవంతిగా మార్చేస్తుంది ఆ వికృత రూపం నుంచి అన్నమాట. అలా భద్రాదేవికి ఒకసారి సంధ్యాదేవి, ఈ ఛాయాదేవి పుత్రుడు శనిదేవుడు, పుత్రిక భద్రాదేవి వాళ్ళు కూడా ఇక్కడే ఉండాలనేసి ఆమెను పెళ్లి చేసి పంపించేయాలి. ఆమెను పెళ్లి చేయాలంటే ఈమెకు ఆవేశము, కోపం వచ్చిందంటే వికృత రూపం వస్తుంది కదా, ఇలా వీళ్ళని బాధ పెట్టచ్చాలని స్వయంవరం ఏర్పాటు చేస్తుందన్నమాట. స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆమె ముందు మంచిగా ఇట్లా అని చెప్పి గంధర్వ కుమారుని తెస్తారనమాట పెళ్లి కొడుకుగా. కానీ శనిదేవుడు భద్ర యొక్క అన్ని మంచి గుణాలు, చెడు గుణాలు రెండూ చెప్పాలి అని చెప్తాడు. అలా ఎందుకు చెప్పాలి అనేసి అంటారనమాట. కానీ అన్నీ తెలిస్తేనే కదా తర్వాత వాళ్ళు బాగుంటారు, లేదంటే ఇప్పుడు దాచిపెట్టామంటే మళ్ళీ తెలిసాక వాళ్ళ వైవాహిక జీవితం చాలా ఇబ్బందులు పడుతుంది అని చెప్తాడనమాట. చూడండి, ఇక్కడ మన జీవితాల్లో కూడా అనువర్తించుకోవాల్సింది ఉంది. మనము దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేస్తుంటాం కొన్ని విషయాలు, అవి తర్వాత తెలియడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అదేదో ముందే చెప్పామంటే ఏ ఇబ్బంది తెలిసి చేసుకున్నారు కాబట్టి ఏ ఇబ్బందులు రావనేసి ఆయన ఉద్దేశం. కానీ భద్రాదేవి అన్నయ్య నువ్వు నన్ను ఇలాగ అంటావా అనేసి బాధపడుతుంది. లేదమ్మా ఇదంతా నీ మంచి కోసమే అంటాడు. అప్పుడు సూర్యదేవుడు సరే నేను ఇంకా భద్ర విషయంలో నువ్వే తగిన వరుణ్ణి తీసుకొచ్చి పెళ్ళి చేయాలి అని ఆయనకి అప్పగిచ్చేస్తాడు ఆ కార్యాన్ని. సరే అని ఈయన ఒక మునివర్యుని కుమారుణ్ణి తీసుకొస్తాడు. చాలా మంచివాడు, నేను నీకు ఎలా నచ్చుతుందో చూపిస్తానని ఆ తోటలోకి వెళ్ళి నిలబడి ఫస్ట్ మంచి గుణం చూపిస్తాను అతనిది అని ఆయన పొద్దున్నే సూర్య నమస్కారాలు, సూర్యదేవ స్తుతి చేస్తూ ఉంటాడు. రెండోది వచ్చి పరమేశ్వరుడు అమ్మవారి యొక్క చిత్రలేఖనం చేసి ఒక పెద్ద చిత్రం లిఖించింటాడు.
చాలా బాగుంటుంది. అందరూ ఆసక్తిగా ఉంటారు. తర్వాత అతన్ని చూపిస్తాడనమాట. కానీ అతడు అందవిహీనంగా ఉంటాడు. ముఖం అంతా మచ్చలుగా. అప్పుడు భద్రాదేవి, ఏంటన్నా అన్నయ్య ఇలాంటి వాళ్ళనా నన్ను చేసుకోమనింది, ఇతనికి తెలుసా నా గుణాలు, దుర్గుణాలు కూడా చెప్పావా అంటే వాళ్ళకి అన్నీ చెప్పే తీసుకొచ్చాను అంటారనమాట. అప్పుడు ఒక రాక్షసుడు ఇంతకుముందు శనిదేవుడి వల్ల ఇద్దరు రాక్షసులు వధించబడతారనమాట. మా వాళ్ళని ఇలా చేసావు, ఇప్పుడు నేను చంపేస్తానని చెప్పి ఆ రాక్షసుడు గట్టిగా అరుపులే అన్నమాట అతని ఆయుధము. ఆ శబ్దాన్ని తట్టుకోలేక అందరు కింద పడిపోతుంటారు. అప్పుడు ఆయన శబ్దానికి అని అరుపుల్లో అన్ని చుట్టుపక్కల ఉండేటండి పగిలిపోయి తుంటలు వచ్చి శనిదేవుణ్ణి పొడిచేటట్లు వస్తుంటాయి. అప్పుడు ఈ పెళ్లి కుమారుడిని తెచ్చాడు కదా మునికుమారుడు, అతను అడ్డం పడి తన కళ్ళలో చెక్కకపోతాయన్నమాట. అప్పుడు భద్రాదేవి చూస్తారు అందరూ, అయ్యో మా అన్నని కాపాడాడు కదా, అంటే ఎంత మంచివాడో, మనము ఆ బాహ్య సౌందర్యం చూడకూడదు, ఆత్మ సౌందర్యం చూడాలి అనేసి, నేను అన్నయ్య నేను ఇతన్ని నువ్వు చెప్పినట్లుగానే వివాహం చేసుకుంటాను, ఇలా నన్ను కూడా బాగా చూసుకుంటారని నేను అనుకుంటానని చెప్పి చెప్తాది. అప్పుడు శనేశ్వరుడు సంతోషించి భద్ర నువ్వు బాధపడకు, తన అందవిహీనుడు కాదు అని చెప్పి తనకి పూర్ణ సౌందర్యవంతమైన రూపాన్ని ప్రసాదిస్తాడనమాట. చూడండి చెల్లెల పట్ల ఎంత దయాగుణుడో. అలాగే భద్రాదేవి, ఇప్పుడు మనకు భద్ర అనే కాలాన్ని గురించి మీకు తెలుసా? ఇప్పుడు గ్రహణాల పౌర్ణానికి అమావాస్య టైంలో మనం ఒక మంచి కార్యాలు మొదలు పెట్టాలన్నప్పుడు భద్రాకాలం చూసుకొని పెట్టాలి. రాహుకాలము, గుళిక, యమగండము, భద్రాకాలం అనేటివి ఉంటాయి చూసారా? అలా దాంట్లో భద్రాకాలం అంటే ఇదే శనేశ్వరుని యొక్క చెల్లెలు. ఆ కాలము ఆమెది ఉంటుంది. ఆ టైంలో మనం ఏదన్నా కార్యము మొదలు పెట్టామంటే మొదలు పెట్టకూడదు అన్నమాట. ఆ టైము బాగుండదు అన్నమాట. అందుకనేసి భద్రాకాలంలో చేయకూడదు అంటారు. అది కానీ శనేశ్వరుడు ఎలాంటి వారినైనా తన చెల్లెల్ని మంచిగా చూసుకుంటారనమాట. ఇప్పుడెవరండి, అందరూ చెల్లెళ్ళు అంటేనే ఒక విరక్తి భావంతో ఎందుకు పుట్టారు అన్నట్టుగా చూస్తున్నారు. తల్లిదండ్రులు జన్మించినప్పుడు వాళ్ళు బాగా పెంచుకొని చేస్తారు, కానీ అన్నలకి మాత్రము చెల్లెళ్ళు బరువైపోతారు. కనీసం పిలవడానికి, బాగున్నామని పలకరింపుకు కూడా బాధపడిపోతున్న కాలం అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.